ఈ వీడియోలో మనం శ్రీ విష్ణు యొక్క 24 అవతారాల విశిష్టలను గురించి తెలుసుకుందాం. పార్ట్ 2. థర్డ్ వన్, నారద అవతారం. నారదుడు బ్రహ్మ మాంసపుత్రుడిగా జన్మించాడు. త్రిలోక సంచరి. ఆయనకు 3 లోకాల్లో స్వేచ్ఛగా సంచరించే శక్తి మరియు దేవర్షిగా ప్రసిద్ధి. వీణను ధరించి నారాయణ నామాన్ని జపిస్తూ సదా సంగీతాన్ని మెరిగి ఉంటాడు. ప్రముఖ విచక్షణ గుణంతో వాక్చాతుర్యం, జ్ఞానం, న్యాయధర్మం, సంగీతం, వివిధ శాస్త్రాల్లో నారదుడు నైపుణ్యం కలవాడు. అతడు కలహప్రియుడనే పేరు కూడా ఉంది, కానీ నిజానికి భక్తికి మార్గం చూపిస్తాడు. భక్తి ధర్మాన్ని పోషకుడిగా వ్యవహరిస్తాడు. వాల్మీకి, వ్యాసుడు, ప్రహ్లాదుడు వంటి మహానుభావుల భక్తి మార్గానికి నారదుని ధ్యేయాన్ని అనుసరిస్తారు. ఫోర్త్ వన్, నారాయణ అవతారం. నారాయణ అవతారం విష్ణుమూర్తి రూపంలో ప్రధాన రూపం. నరనారాయణ అనగా నరుడు మానవ రూపం మరియు నారాయణుడు దైవ రూపం జంటగా తపస్సు ద్వారా ధర్మాన్ని స్థాపించేందుకు చేసిన అవతారం. పూర్వం చెప్పడం ప్రకారం నరనారాయణ శక్తివంతమైన తపములు, తపస్సు మరియు యుద్ధం ఇలా అన్నీ కలిపి 999 కవచాలను చేయించి రాక్షసులను నాశనం చేశారు. మహాభారతంలో నరుడుగా అర్జునుడు, నారాయణుడుగా కృష్ణుడు చెప్పబడతారు.